దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. సామెతలు 28వ అధ్యాయము 25వ వచనము. మన తండ్రి అయిన యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు అని తండ్రి మనల్ని దీవిస్తున్నాడు. మనమందరము యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన రక్తంలో మన ప్రతి పాపమును కడిగివేసుకోవాలి. పాప క్షమాపణ పొందాలి. ఆయన కట్టడలను విధులను మనము పాటించాలి. అప్పుడు మనమందరము దేవుని మందిరంలో నాటబడిన మొక్కల వలె ఉంటాము. మనము నీతిమంతులుగా జీవించాలి. దేవుని యందు నమ్మిక ఉంచాలి. అప్పుడు తండ్రి మనల్ని వర్ధిల్లజేస్తాడు. యెహోవా మందిర ఆవరణంలో మనకు ఎన్నెన్నో మేళ్ళు కలుగుతాయి. ఆ మేళ్లతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉంటే దేవుడిచ్చే ప్రతి మేలును అనుభవిస్తాము. దేవుని సన్నిధిలో నిలిచి ఎల్లప్పుడూ నీతిమంతులమై మొవ్వ వేస్తూ వర్ధిల్లుతాము. ఈ దిన వాగ్దానము నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్.